పొంది ఆఖరికి శిలువ మరణం పొంది మీ రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా ప్రభా మాకు రక్షణ దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి మీరు పడినటువంటి శిలువలో పడినటువంటి శ్రమలను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపల రాజా నీకు నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పాపముల నిమిత్తము, మా దోషముల నిమిత్తము, మా అతిక్రమల నిమిత్తము ప్రభా మీరు ఎంతగానో శిలువలు ఎంతో గాయం పొందినారు ప్రభా. దానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ రక్షించి నీ బిడ్డలుగా చేసుకునే విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు ఇంకను మార్గం బిడ్డలను సకాలంలో ఇస్తేనే చేర్చమని అడుగుతున్నాం. నడిపించిన దాసుని మీ అభిషేకంతో అభిషేకించి కావలసిన వర్తమానాలు అదేవిధంగా చేరిన ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము మీ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థించిన శుభాకర్ గారికి వందనాలండి. వాక్య పఠనాలు చదువుకుందాం. ది లార్డ్స్ చాపల్ నుండి రేచల్ గారు వచ్చి 42వ కీర్తన చదువుతారు. ఐపీసీ చర్చ్ అంతర్వేదికర కె సంపత్ కుమార్ గారు వచ్చి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చదువుతారు. క్రైస్ట్ లూథరన్ చర్చ్ నుండి గొల్లపల్లి చంద్రశేఖర్ మాస్టర్ గారు వచ్చి లూకాసు సువార్త 23వ అధ్యాయం 39 నుండి 42 వరకు చదివించవలసిందిగా కోరుచున్నాను. నేటి సిలువ ధ్యాన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ, దైవజనులందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. 42వ కీర్తన మనం చదువుకుందాము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింపగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. కావున యోర్దాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతము నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరడున పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నీయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు. శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చునేమో అని నా ఆశ్రయ దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం జ్ఞానం తీసుకుందాం. నీవు ఏ స్థితిలో ఉండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఏడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చెడను తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవి గలవాడు ఆత్మసంగంతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనెత్తును. ఇచ్చిన వాక్యం దేవుడు ఆమేన్.
పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 33 నుంచి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. వారు కపాలముడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఆ నేరస్తుల్లో ఆయన కూడా సిలువేశారు. యేసు 39 సారీ వేలాడి వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పింది. అయితే రెండవ వాడు ఆయన గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని. దేవుడు తన వాక్యం దీవించునుగాక. వాక్యపట్నాలు చదివి వినిపించినటువంటి రేచల్ గారికి, సంపత్ కుమార్ గారికి, చంద్రశేఖర్ మాస్టర్ గారికి ప్రభు పక్షాన వందనాలు. ఈ సమయంలో జానకిరావు గారు వచ్చి చాలా క్లుప్తంగా సాక్ష్యం చెప్పాలి. చాలా క్లుప్తంగా పళ్ళు విచారణ పాడి 2-3 నిమిషాలు సాక్ష్యం చెప్తాను. అంటే మొత్తం 5 నిమిషాలు క్లోజ్ చేయాలి. పళ్ళు విచారణ పాట అంటే ఫుల్గా పాడిన 6 చరణాల పాట ఇది, ఒక చరణమే పాడతారు. ఎందులకోనా పై ప్రేమ అందదయా స్వామి నా మదికి, ఎందులకోనా పై ప్రేమ అందదయా స్వామి నా మదికి, అందులకే భయముందితిని, అందులకే భయముందితిని, బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. చివరి చరణం. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగేది నా ప్రభుడవని, నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగేది నా ప్రభుడవని, నమ్మితిని పాదములను, నమ్మితిని పాదములను, బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. హల్లెలూయా. ప్రభు నామాన్ని బట్టి కూడొచ్చిన అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేటి కార్యక్రమాన్ని నడిపిస్తున్న అధ్యక్షులు మా ఆత్మీయ కాపర్లు మరి జోసెఫ్ కృపావరం గారికి, గురుమండల అధ్యక్షులు ఆనందరావు గారికి, మా అన్నయ్య సత్యానందం గారికి, మరి జీవరత్నం గారు, సుభాకర్ అన్న, అలాగే చంద్రశేఖర్ అన్న, కుటుంబ అందరికి కూడా నా కుటుంబ పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మా అన్నయ్య సంజయరావు గారు వెళ్తున్నారు, దయచేసి వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారు వచ్చి వారికి ఏర్పాటు చేసిన సీట్లో వాళ్ళు ఆశీలు కావాలని కోరుతున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం కూడా లెంట్ దినాల్లో మరి మన పరిసర ప్రాంతంలో 2-3 సంఘాలు కలిపి నా స్థానిక సంఘంతో కలుపు, సంఘంతో పాటు మరి ఉన్నటువంటి 2-3 సంఘాలు కలిసి చేయటం నాకు ఆనవాయితీ. ఒక సంఘంతో గడపటానికి నాకు ఎందుకో మనసు రాదు. అంటే అనేక మంది కలిసి మనం ప్రభుని స్తుతిస్తే మంచిది అనే భావమే తప్ప మరి వేరే ఉద్దేశం ఏమీ కాదు. ప్రతి సంవత్సరం మానక మీరందరూ వచ్చి మరి లెంటు ఈ యొక్క కూడికిలో మీరు పాలు పొంగులు పొంది మా కుటుంబాన్ని
ప్రార్థించి మా కుటుంబం కొరకు మీరు దీవించి వెళ్తున్నారు. అది మాకు ఆశీర్వాదకరంగా మారుతుంది. మరి దేవుడు ఈ లెంట్ దినాల్లోనే ఈ దినము మరొక నా కుమారుడికి సంవత్సరం అనేది అయ్యాకేటు ఇచ్చిన దినము. మరి బిడ్డను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి చేస్తున్న ఉద్యోగంలోనూ ఆ పనుల్లోనూ మరి ఆ మ్యూజిక్లో మరి ఒక స్కూల్లో జేఎన్టీ దగ్గర ప్రగతి ఇంటర్నేషనల్ స్కూల్ ఒక మ్యూజిక్ టీచర్గా గత 3 సంవత్సరాలు ఒక స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. బిడ్డను మరి దేవుడు ఎంతగానో కాపాడుతూ వస్తూ ఉన్నారు. మరి దూర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లి కొరకు మీరు ప్రార్థిస్తున్నారు. తల్లి కొరకు మీరు ప్రార్థన చేయండి. గత డిసెంబర్ మాసము, జనవరి మాసం ఇక్కడ నుండి ఫిబ్రవరి 4వ తారీఖున మరలా తనకి ఇచ్చినటువంటి ఆ దేశం వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. మీ అందరూ ప్రార్థించారు. కొంత బలహీనమైనప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి అక్కడ పంపించారు. అందుని బట్టి నేను ప్రభువు స్తుతిస్తూ ఉన్నాను. ఈ లెంట్ దినంలో మరి మా ఇంటికి ఈ రీతిగా ఈ కూడిక ద్వారా మీరందరూ వచ్చి మా కొరకు ప్రార్థించి వెళ్ళడానికి వచ్చిన మీ అందరికి కూడా, మరి సేవకులకు అలాగే వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్న ఇంకను మా కొరకు నువ్వు ప్రార్థించని నేను చేస్తున్నటువంటి మరి చిన్న మరి సేవ, చిన్న పరిచర్య మరి స్థానిక సంఘంలోనే కాకుండా మరి అంతర్వేదిక ఐపీసీ సంఘంలో కూడా మరి సుధా గారికి చిన్న సహాయ కాపరిగా ఉండి అక్కడ కూడా దేవుడు నన్ను చిన్న పరిచయలు వాడుకుంటున్నారు. ఆ పరిచయ కొరకు స్థానిక లార్డ్ షాప్ సంఘం కొరకు నా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థిస్తున్న ఇక్కడ మా కొరకు ప్రార్థించాలని కోరుతూ ఈ నా మాట ముగిస్తున్నాను. దేవుడి మాటలు మరి మీరు దీవించినాక వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ తిరిగి అధ్యక్షుడు వారికి సమయాన్ని ఇస్తూ ఉన్నాను. సాక్ష్యం చెప్పిన రావు గారికి వందనాలు. ఎందుకు పాడొద్దన్నానంటే, ఎందుకు సాక్ష్యం కూడా చిన్నగా చెప్పమన్నానంటే, ఇక్కడ చాలామంది మంచి గాయకులు ఉన్నారు. ఉషారాణి ఉంది, జీడిఎం నెంబర్ 1 సంఘం నుండి మరి సంజీవరావు గారు ఉన్నారు. అయినప్పటికీ మరి ఆయన ఆగలేడు. ఆయన అందులోకి కీబోర్డ్ ఉంటే మొత్తం అన్ని చరణాలు పాడేసి ఉండేవారేమో. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. శ్రేష్టమైన సమయం ఇది. దయచేసి అందరూ మీ మొబైల్స్ కొంచెం సైలెన్స్లో ఉంచుకోండి. వాక్యం వైపు మీరు శ్రద్ధగా మీ మనసు ఉంచాలి. దేవుని వాక్యం చెప్తుంది 115వ కీర్తనలో, చిన్నలనేమి పెద్దలనేమి ఆయన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. పిల్లలందరూ కొంచెం కంట్రోల్లో ఉంచండి. దేవుని సేవకులు నిలబడినప్పుడు ఆయనను దేవుడే తన ఆత్మ ద్వారా ఏడంతల ఆత్మశక్తినిచ్చి దేవుడు తన నోటిని బూరగా వాడుకుని మనందరితో మాట్లాడలాగిన దేవుని సేవకులు సత్యానందయ్య గారు ప్రార్థన చేస్తారు. తర్వాత గోరింకుల ఆనందరావు గారు వాక్యాన్ని విత్తుతారు. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడు మా తండ్రి, ప్రేమగల మా ప్రభ, కృపగలైనా ఇంతవరకు మా ప్రభ మా ప్రాంతాన్నంతా కూడా ప్రేమించి ఆదరించి కాసి కాపాడుతూ నేను అనేక విధాలుగా మా ప్రభ నా తండ్రి నాయన మేము నిన్ను విడిచినను విడువకుండా మా ప్రభ మా ప్రాంతంలో మా ప్రభ సేవకుల ద్వారా అనేకమైన ఆత్మలను మా ప్రభ వారి ద్వారా ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా వారిని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నేను జానకరావు గారికి ఇచ్చిన కుమారుని భార్యను వారి సంపూర్ణ కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పక్షంలో నిలబడుతున్న దాసులను బలపరిచి కొన్ని ఆత్మీయ మాటలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని, ఈ కొద్ది ప్రార్థన విన్నపమని పాత్రలు చేర్చుకోమని మా ప్రభును నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఇది నన్ను చదవబడిన లేఖన భాగాలు, కీర్తనలు కానీ, ప్రకటన గ్రంథం కానీ, సువార్త పాఠ్యభాగంగా లోక సువార్త కానీ, మా లూథరన్ ఆల్మానిక్లో నుంచి ఇవ్వబడిన లేఖన భాగాలు కాబట్టి ఆ లేఖన భాగాల నుంచి దేవుని వాక్యాన్ని నేను తెలియపరచడానికి ఇష్టపడుచున్నాను. ఈ దినాన్న ఈ 3 లేఖన భాగాలకు మాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే దివ్య వాగ్దానం అనే అంశము ఇవ్వబడింది. ఈ అంశం మీద కొద్ది నిమిషాలు నేను మాట్లాడడానికి ఇష్టపడుచున్నా. నన్ను ప్రేమతో
నన్ను, నా సంఘాన్ని, క్రీస్తు లూథరన్ దేవాలయం కేశదాసపాలెం ప్యారిష్ని అంతటినీ కూడా ప్రేమతో ఆహ్వానించిన కుటుంబం దొండపాటి జానకిరావు గారికి, అలాగే అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న జోసఫ్ కృపావరం అయ్య గారికి, వెనకాల ఉన్న దైవ సేవకులందరికీ మా కుటుంబ పక్షాన, సంఘ పక్షాన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దివ్య వాగ్దానం అనే అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, వాగ్దానం అనగా చేయబోయే కార్యం గురించి ఇచ్చే మాట. ఏదైనా ఒక కార్యాన్ని ముందున్న రోజుల్లో చేయబోచున్నప్పుడు ముందుగా ఇచ్చే మాట ఏదైతే ఉందో దాన్ని వాగ్దానం కింద మనం చూస్తూ ఉంటాం. ఇంకొకలా చెప్పాలంటే, దీన్ని నేను చేస్తాను లేదా దీన్ని నేను జరిగిస్తాను అని ముందుగా ఇచ్చే మాటగా మనం చూడవచ్చు. వాగ్దానం గురించి ఈ మాటలు మనం వాడవచ్చు. ఈ వాగ్దానం, దివ్య వాగ్దానం అనగా మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు కొన్ని సందర్భాల్లో ఈ మాటని జ్ఞాపకం చేస్తూ కొన్ని లేఖన భాగాలు రాసిన సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. ఎబ్రీలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు వాగ్దానం చేసిన వాడిగా ఉన్నాడు అబ్రహాము, సారా జీవితాల్లో. ఆ వాగ్దానం ఆలస్యమైనప్పుడు వారు మానవుల ఆలోచనతో కలిగి వెళ్ళిన సందర్భాన్ని, వారికి హానికరంగా మార్చిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మన ఆలోచన ఎలా ఉండాలంటే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడి కింద ఇక్కడ రాయబడిన మాటను మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలో కూడా ఒక సందర్భంలో దీని గురించి రాయబడిన విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించు అనే మాటని ఇక్కడ చూస్తున్నాం. ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపు. అంటే వాగ్దానం చేసిన వాడు లేదా మాట ఇచ్చిన వాడు మన దేవుడైనప్పుడు నా మాటలు గతించు. ఆకాశమైనా కానీ భూమి అయినా గతిస్తాయేమో కానీ నా మాటలు గతించు అనే సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. మొదటి యోహాను పత్రికలో కూడా వాగ్దానం గురించి ఒక మంచి మాట రాయబడింది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. నిత్య జీవం అనుగ్రహించునన్నదే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనకు చేసిన గొప్ప వాగ్దానం ఏంటంటే నిత్య జీవమును అనుగ్రహిస్తారు. ఈ దినాన్న ఇవ్వబడిన స్వార్థ పాఠ్యభాగములో ఆ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. లోక సువార్త 23వ అధ్యాయం ఈ దినాన్న మనకి ఇవ్వబడిన స్వార్థ పాఠ్యభాగం. లోక సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 42 వరకు మనకి ఇవ్వబడిన స్వార్థ పాఠ్యభాగంగా ఇది కనబడుతున్నది. దీనికి దివ్య వాగ్దానానికి గల అంశానికి ఆ సూటబుల్ ఆ టెస్ట్కి ఖచ్చితంగా దీన్ని మనం లోతుగా పరిశీలన చేస్తే ఖచ్చితంగా దివ్య వాగ్దానం అనేది అక్కడ కనబడుతుంది. 39వ వచనంలో రాయబడిన మాట, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచున్నారు. యేసుతో పాటు 2 అక్కడ దొంగలు కూడా సిలువలో వేయబడిన వారుగా కనబడుతుంది. ఇక్కడ రాయబడిన మాట, వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచున్నాడు, నీవు క్రీస్తువు కదా? క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్న అడుగుతున్నాడు. దూషిస్తూ అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఏమంటాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకున్నాము, మమ్మను కూడా రక్షించుమని చెప్పుచున్నాడు. ఒకటి మట్టికి లోకానుసారంగా మాట్లాడుచున్నాడు, నిన్ను నీవు రక్షించుకున్నాము. ఇంకో మాట ఏమంటాడు? మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడిని వాడిని గద్దించాడు. అంటే వీళ్ళు సిలువ మీద ఉన్నప్పుడు జరుగుతున్న సంభాషణ. అక్కడ రెండవ వాడు మాట్లాడుచున్న మాట ఏంటంటే, వాడిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక, అంటే ఆ యొక్క శిక్షావిధిలో నీవు ఉన్నావు గనక దేవునికి భయపడవా? క్వశ్చన్ మార్క్. ఈ దేవునికి భయపడవా అనే మాట ఖచ్చితంగా దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవుల యొక్క నైజం ఏమైపోయిందంటే, పాపానికి కానీ దేవునికి కానీ భయపడే ఆ స్థితిగతులు లేవు. ఇప్పుడు మాకేంట్లే అన్న స్థితిగతుల్లోకి వెళ్ళిపోయాం, ఏం జరుగుతుందిలే అన్న స్థితిగతుల్లోకి వెళ్ళిపోయాం. మనం కొంచెం కలిగేటప్పటికి, కొంచెం ఉండేటప్పటికి
మన ఆలోచన ఎలాగైపోతుందంటే తర్వాత చూద్దాంలే, తర్వాత వెళ్దామనే స్థితిగతుల్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ వాడు అదే శిక్షా విధిలో ఉన్నాడు కాబట్టి వాడి నోటి మాట చాలా దురుసుగా వస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. కానీ రెండో వాడు మాట్లాడుచున్న మాట చాలా ప్రాముఖ్యమైన మాట్లాడుచున్నది ఏంటంటే అయితే ఆ రెండో వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే. ఏమన్నాడంట? మన ఇరువురికైతే ఇది న్యాయమే. ఎందుకంటే మనం లోకరీత్యా చేయవలసిన పాప పనులన్నీ కూడా చేస్తాం, జీవించవలసిన మంచి జీవితాన్ని మనం జీవించలేదు కాబట్టి ఇది మనకి న్యాయమే. మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పుచున్నాడు. రెండో వాడు మొదటి వాడిని గద్దిస్తూ యేసు ప్రభు గురించి మంచి సాక్ష్యాన్ని ఆయనకి చెప్పుచున్న సందర్భాన్ని అక్కడ రాయించిన విధానం మనం చూస్తున్నాం. ఆయన మాట్లాడుచున్న మాట, మనకైతే ఇది న్యాయమే. అంటే మనం చేస్తాం, పాపం చేస్తాం, లోకరీత్యా జీవించవలసిన జీవితం జీవించలేదు, దేవుడి మంచి మార్గాల్లో మనం నడవలేదు, దేవుని స్థితిగతులు ఎరగలేదు, మన జీవితం అంతా కూడా లోకంలో అనుభవించాం అని మాట్లాడచ్చు. మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి, రెండోది ఏంటంటే ఆయన్ను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనేను. ఏమంటున్నాడు అంటే ఇతడు యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్పాడు మొదటి వాడికి. రెండోదికి ఏమని మాట్లాడుచున్నాడు అంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయనను చూచి యేసు అని మాట్లాడుచున్నాడు. అంటే ఆయన యేసు అని తెలుసు, ఆయన ఏం చేయగలడో తెలుసు, ఆయన గురించి బోధ వినిన వాడుగా మనకి కనపడుతుంది. అందుకని మాట్లాడుచున్నాడు. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, అంటే ఈయనకి ఒక రాజ్యం ఉందని, అంటే ఈ రాజ్యం గురించి తెలియాలంటే ముందుగా ఆయన స్వార్థ విని ఉండాలి, ఆయన బోధ విని ఉండాలి. ఈయన బోధ విన్నాడు, ఒక ఆ పాపపు జీవితంలో జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని విన్నాడు. విన్నదాన్ని ఎక్కడ పరుచుకున్నాడు అంటే తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. దానిని బట్టి ఆ చివరి సమయం ఏదైతే ఉందో, మరి కొన్ని గంటల్లో కానీ కొన్ని క్షణాల్లో కానీ చచ్చిపోతున్న అతడు దేవుని వైపు చూచి యేసు అని మాట్లాడుచున్న మాటను అక్కడ చూస్తున్నాం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి, అంటే ఇక్కడ రెండని రాయబడింది, పుట్టినట్ల కింద రెండేమనుందంట, నీ రాజ్యములని సారాంశం. అంటే నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమని అన్నాడు. అంటే ఇది ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని విన్నాడు, ఆయన బోధించిన బోధన విన్నాడు. 3.5 సంవత్సరాల్లో ఏదో సందర్భంలో ఆయన బోధ విన్నాడు కాబట్టి ఆ బోధించినప్పుడు దేవుని రాజ్యం గురించి చెప్పి ఉండాలి. ఇది శాశ్వతమైన రాజ్యం కాదు, మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం ఉంది, పరలోక రాజ్యం ఉంది అనే విషయాన్ని ఇతడు గమనించి ఉండాలి. అందుకని అతడు మాట్లాడుచున్నాడు, ఇది మనకైతే న్యాయమే కానీ ఈయన జీవించిన జీవితం చాలా పవిత్రమైనది. అనేక మంది సాక్ష్యాన్ని విని ఉండాలి, లేదా ఆయన్ని 2-3 సార్లు పరీక్షించి ఉండాలి. కాబట్టి చివరిలో ఇతడి జీవితానికి అద్భుతంగా మార్చుకునే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ సిలువలో ఉండి, ఆ బాధలో ఉండి, ఆ వేదనలో ఉండి, ఆ మేకులతో ఆ కొయ్యకు కొట్టబడినప్పుడు చూడండి ఎంత నరకయాతన అనుభవిస్తున్న సందర్భంలో ఆ సంభాషణ అనేది అతన్ని పరదేశంలోకి తీసుకెళ్ళడానికి చాలా ఆస్కారాన్ని చూపిస్తూ ఉంది. ఇక్కడ ఒకడేమో ఆడు ఇంకా అదే శిక్షా విధిలో ఉన్నాడు, అంటే వాడిలో మారు మనసు లేదు, దేవుని గురించిన వాక్యం విన్న సందర్భాలు ఎక్కడా లేవు. కానీ ఇంకొకటి మటుకు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా విన్నాడు. ఎందుకంటే వాడు మాట్లాడుచున్న మాట, వాడు సంబోధిస్తున్న విధానం కూడా యేసు అని ప్రకటిస్తున్నాడు. యేసు అని ఆయన వైపు చూసి మాట్లాడుతున్న మాటను ఇక్కడ కనబడుతుంది. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు, ఆయన మరల రాజ్యంతో వస్తాడని లేదా రాజ్యంలోనికి మనం వెళ్తామనేది అతడు ఖచ్చితంగా విని ఉండాలి. ఇన్న సందర్భాన్ని ఇక్కడ వాడుతున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నామనెను. అందుకు ఆయన వానితో, నేడు, అంటే ఎప్పుడన్నా రాయబడిందంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఇదే దివ్య వాగ్దానం అంటే. ఇది ఏ మానవుడు ఇవ్వలేడు, ఇవ్వగలరా? ఎవడైనా మాట ఇస్తే ఇక్కడ లోక సంబంధమైన మాటలు ఇస్తాడు. ఎవడైనా మాట నేను పరలోక రాజ్యం తీసుకెళ్తానని మాట ఇవ్వగలరా మనకి? ఎవడైనా ఇవ్వలేడు. అందుకే దివ్య వాగ్దానానికి ఈ టెస్ట్కి గల సంబంధం ఏంటంటే యేసు ప్రభు చెప్పాడు, నేడు, అంటే ఈ క్షణమే, ఈ దినమే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావని చెప్పాడంట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో. చూడండి, ఆ జీవితాన్ని మార్చేయడానికి దేవుని వాక్యం ఒక్కటేపి ఆ మనసులో పెట్టుకున్నాడు అంతే. ఎందుకు ఈ మాట ఇక్కడ వాడు రాయడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఆయనకి ఆశీర్వాదాన్ని వెంటనే ఇచ్చాడు, వాగ్దానాన్ని వెంటనే ఇచ్చాడు. అందుకని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ మాటలు రాయడానికి గల కారణం ఏంటంటే ఆకాశము భూమి గతించిన కానీ నా మాటలు, ఇప్పుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానం, దొంగకి ఇచ్చిన వాగ్దానం, వాడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోయాడంట,
అసలు ఆలోచించలేదు దేవుడు. నేడు అనే మాట మంచి మాట రాశాడు. అంటే ఈరోజే, ఇప్పుడే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. చూడండి, వాడు మనలాగా ఆదివారం బైబిల్ ఇచ్చుకొని సంఘానికి వెళ్ళిన పరిస్థితులు ఎక్కడ కనపడలేదు. ఈ దొంగ గురించి రాయబడినమాట. వాడి తల్లి సంఘం ఏదో తెలుసు. ఏమో కొంతమంది తల్లి సంఘాన్ని మర్చిపోతారు, ఎందుకో తెలియదు. తల్లి సంఘాన్ని మర్చిపోతే తల్లిని మర్చిపోనట్టే. తల్లి సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ తల్లి నీకు ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంతమంది చిన్నమ్మలు పెద్దమ్మలు ఉన్నా కానీ నీ తల్లే. నీ తల్లి దగ్గర నీ స్థానంలో చేసి ఉన్నావు. నీ తల్లి చాలా ప్రాముఖ్యమైనది. నీవు తల్లిని మర్చిపోతుంటే నీ సంఘాన్ని నీ తల్లి సంఘాన్ని మర్చిపోతే నీ తల్లిని మర్చిపోయినట్లే. మాట జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఏ స్థితిలోంచి, ఎక్కడి నుంచి, ఏ సంఘం నుంచి అభివృద్ధి చెంది ఎక్కడికి వెళ్ళామో అది మర్చిపోకూడదు మనం ఎప్పుడు కూడా. ఇక్కడ రాయబడిన మాట, వాడు ఎప్పుడు కూడా ఆదివారపు ఆరాధనకి వెళ్ళిన వాడు కూడా లేడు. యేసు ప్రభు బోధన విన్నాడు కానీ శ్రద్ధగా విన్నవాడుగా కూడా లేడు. అతని జీవితాన్ని మార్చేయడానికి చివరిలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకున్నాడు. దాన్ని సద్వినియోగపరచుకోవడానికి గల కారణం ఏంటంటే, ఎప్పుడో ఎక్కడో విన్న బోధ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ పరుచుకున్నాడంట? తన హృదయంలో పదిలపరుచుకున్నాడు. సరైన సమయం ముందు సరైన విషయంలో ఎవరిని అడగాలో వాడిని అడిగాడు. ఆ సిలువలో ఆ కొద్ది క్షణాల్లో చనిపోయేవాడు ఎవరిని అడగాలో, ఏ ప్రశ్న అడగాలో, ఏది అడగాలో అది అడిగాడు. వెంటనే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఎటువంటి ఆశీర్వాదం అంట? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. ఎంత దివ్య వాగ్దానం అండి వీడికి. మన జీవితాల్లో మనం 60 సంవత్సరాల బ్రతుకు, 70 సంవత్సరాల బ్రతుకు ఇటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటామో లేవో చెప్పలేం. ఎవడు కూడా భూలోకంలో నివసిస్తున్నవాడు ఎవడు కూడా ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వలేడు. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని లోకరీత్యా ఒట్లు పెట్టి గట్లు పెట్టేసే వాళ్ళు చాలామంది ఉంటారేమో, కానీ ఈ ఆశీర్వాదం పొందుకోవాలి, ఈ వాగ్దానం పొందుకోవాలి. ఈ వాగ్దానం ఇచ్చేవాడు కేవలం ఆయనే. లోకరీత్యంలో ఎవడు ఇవ్వలేడు ఈ వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పొందుకున్నవాడు ఈయన. ఇది మనకు సిలువలో ఎన్నో మాట? ఇది రెండవ మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. వాడికి వెంటనే వచ్చిన ఆశీర్వాదం అంటే ఇటువంటి, అంటే వీడు ఇంత వాగ్దానం పొందుకోవడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, విన్న వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నాడంట? హృదయంలో పెట్టుకున్నాడు. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనం ఎన్ని సంవత్సరాలు, మన తాతల దగ్గర నుంచి క్రైస్తవంలో బ్రతుకుతున్నాం. వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు హృదయంలో పెట్టుకోవాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. అది నీకు ఖచ్చితంగా ఉపయోగకరంగానే ఉంటుంది. ఇక్కడ రాయబడిన మాటలు మనం పరిశీలన చేసిన. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక సంఘాన్ని ఆయన జ్ఞాపకం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆ సంఘం యొక్క విషయాల్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఈ దినాన్ని చదివిన పాత నిబంధన పాఠ్యభాగంగా, పత్రిక పాఠ్యభాగంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం మనకు ఇవ్వబడిన మాటలు మనం పరిశీలన చేసినట్లయితే, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకము చేసుకుని. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటే, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎఫెసు సంఘానికి రాశాడు. ఆ సంఘంలో వారు ముందున్న స్థితిలోంచి ఆ స్థితి కాస్త సన్నగిల్లి కింద పడిపోయే స్థితిలోకి వచ్చారు. చూడండి, చాలా జీవితంలో, క్రైస్తవ విశ్వాసంలో జీవితంలో జీవిస్తున్న వారు బాప్తిసం పొందినప్పుడు, రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు చాలా బలంగా ఉంటారు. రాను రాను ఏమైపోతారంటే సన్నగిల్లిపోతారు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని సంఘంలోకి వెళ్ళే విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ మునుపున్న స్థితి మనకుండదు. అందుకని ఈ సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ, దివ్య వాగ్దానాన్ని పోగొట్టుకునే సంఘంగా ఈ సంఘం కనబడుతూ దేవుడు ఒక హెచ్చరికను వారికి ఇస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. రెండవ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 2వ వచనం చూద్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట. ఏమేమి చూశాను? సంఘంలో నీ క్రియలను చూశాను, నీ కష్టమును చూశాను, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సంహరింపలేవని అపోస్తుల కాకయో తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితే. దేవుడు ఆ సంఘం గురించి రాస్తూ ఆ సంఘంలో ఉన్న ప్లస్ పాయింట్లన్నీ రాశాడు. ఎవరిని కూడా నువ్వు నిలబడలేదు, దుర్బోధ చేస్తే వారిని పంపించేసో, మా యందు విశ్వాసం కలిగినందుకు నీకు వందనములు శుభములు చెప్పి దేవుడు లాస్ట్లో ఒక మాట చెప్పింది తెలుసు, 4వ వచనంలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలివేస్తావు. ప్రేమను వదిలివేస్తావు, ఆ సహవాసాన్ని వదిలివేస్తావు, ఆ రక్షణ అనుభవాన్ని సన్నగిలిన వాడిగా కనపడుతున్నావు. అందుకే నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చినది. ఆ తప్పే ఇక్కడ రాయబడింది. ఏంటంటే, నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం తెలుసా, అన్ని విషయాలు అభివృద్ధి చెందామంటున్నాం. అవునంటారా కాదంటారా?
పూర్వ స్థితి కంటే ఈ స్థితి చాలా మెరుగ్గా ఉంది. ఏమో చాలా మెరుగ్గా ఉంది. పూర్వం 10 సంవత్సరాల క్రితం ఉన్న స్థితి కంటే ఈ స్థితి చాలా మంచి స్థితిలో మనం ఉన్నాం. అన్ని విషయాలు అభివృద్ధి చెందినప్పుడు దేవుడు ఈ సంఘం అన్ని విషయాలు అభివృద్ధి చెందింది. ఆత్మీయంగా అక్కడ రాయబడిన మాట, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను చూచాను, అన్ని కూడా అభివృద్ధి చెందినప్పుడు ఆయన చివరిలో ఒక మాట, నీ మీద నేను ఒక తప్పు మోపవలసి ఉన్నది. అందుకే ఏ తప్పు అంటది అని కదా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసింది. అంటే రక్షణ అనుభవం పొందినప్పుడు చాలా మంది ఆలోచన ఏంటంటే, నేను ఖచ్చితంగా ప్రతిదినం బైబిల్ చదువుతాను, ఖచ్చితంగా ప్రతిరోజు మోకరించి దేవునికి ప్రార్థన చేస్తాను, నేను మానక దేవుని సన్నిధికి వెళ్తాను, సమయానికి దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని వాక్యాన్ని వింటాను అనే స్థితిగతులతోనే మనం బాప్తీసం అనే రక్షణ అనుభవంలోకి వస్తాం. అది రాను రాను ఏమైపోద్ది, ఆ అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం, జ్ఞాపకం చేసుకోవడం ఇస్తాడు. ఆ తర్వాత ఏమైపోద్ది అంటే నువ్వు బిజీ లైఫ్ అయిపోతాయి. ఎలాగా లోకరీత్యా ఆశీర్వదించబడతావు, అన్ని విషయాల్లో ముందు పూర్వస్థితి కంటే ఈ స్థితి మారిపోతుంది. అప్పుడు ఎవరు చులకనైపోతారంటే, ఎవరు తక్కువైపోతారంటే నిన్ను ఆశీర్వదించిన దేవుడు చాలా తక్కువ అయిపోతాడు. ఈ సంఘం కూడా అదే చేసింది. ఫస్ట్ అభివృద్ధి చెందినప్పుడు అన్ని విషయాల్లో బాగుంది, వారు ఎదుగుచున్నప్పుడు, వారు ఆశీర్వదించబడుచున్నప్పుడు ఆ మొదట చూపించిన క్రియలు ఏదైతే ఉన్నాయో, మొదట చూపించిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయిన వారుగా ఉన్నారు. అందుకే దేవుడు నీ మీద ఒక తప్పు మాపవలసింది. సంఘాలను దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, క్రియలను చూస్తాడు, రెండోదాన్ని కష్టాన్ని చూస్తాడు, సహవాసాన్ని కూడా చూస్తాడు, నాలుగోది మనం బోధిస్తున్న బోధను కూడా చూస్తాడు. ఇక్కడ రాయబడిన మాటలన్నీ చేస్తున్నాడు. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతే అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదట క్రియలను చేయమంటున్నాడు. అంటే ఆ మొదటి క్రియలు అంటే మొదట చేసావు చూడు, అనుభవంలోకి, రక్షణ అనుభవంలోకి వచ్చే చూడు, ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. అంటే నీ సంఘాన్ని నేను దీపస్తంభం అనగా సంఘానికి సాదృశ్యంగా 7 దీపములు పట్టుకుని ఆయన రాబోతున్న సాదృశ్యంగా మనం కొనసాగిస్తుంది. దాన్ని ఏం చేస్తానంట, దీపస్తంభమును దాని చోట నుండి తీసివే. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలితల క్రియలు నువ్వు దేశించున్నావు, నేను కూడా వీటిని దేశించున్నావు. చెవిటి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను. అక్కడ దొంగకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఇక్కడ సంఘానికి కూడా ఇచ్చిన ఆశీర్వాదం ఏం తెలుసా, చెవిటి గల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి, ఎవరికంట, జయించువానికి, ఇవన్నీ లోక సంబంధమైన వాటన్నిటిని కూడా జయించిన వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. ఇవన్నీ జయించారు. వాడు ఆ దొంగ చాలా మంచివాడు. నా దృష్టిలో వాడు మనందరికంటే చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు, చాలా శ్రేష్ఠుడే ఒక మాట చెప్పాలి, అంతే కదా. అడిగి వెంటనే వచ్చింది ఆశీర్వాదం. ఇక్కడ రాయబడిన మాట సంఘముకి రాయబడుతుంది, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. అందుకే నేను ఒకసారి ఈ దినాన్ని ఇవ్వబడిన కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుందో చూసుకుని ప్రసంగాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథం చదవబడిన కీర్తన 42వ కీర్తనలో మంచి మాట మనం చూసాం. ఐదో వచ్చిన చూద్దామా. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరి యందు ఉంచాలంటే నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడిని చెప్పుకొనొచ్చు. ఇకను నేను ఆయనను, నా రక్షణకర్త, మనకి రక్షణ కలిగించేవాడు, మనల్ని పరదేశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయన రాజ్యంలోకి ప్రవేశించేవాడు. అందుకని మనం ఈ లోకరీత్యా జీవిస్తున్నప్పుడు ఏమనుకోవాలంటే, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడవలసిన విషయం కాదు, లేదా కృంగిపోవలసిన సంగతి ఏం కాదు. ఎందుకంటే ఆ దొంగే వెళ్ళినప్పుడు మనం వెళ్ళలేమా? ఎంత భక్తికి చూపించాలంటే మనము ఆ మొదటి క్రియలను, ఆ మొదటి స్థితిలోనికి నీవు వెళ్ళాలి. చాలా అలసైపోతాడు దేవుడు కొన్ని సందర్భాల్లో. మనం ఆదివారం ఆరాధన ఒక పక్కన ఉంటుంది, ఇంకొక కార్యక్రమం ఒకటి ఉంటుంది. నువ్వు దేనికి ఓటేస్తావు అప్పుడు? ఏబా నీ ఓటు దేనికి? ఆదివారమే కదా, మళ్ళీ వస్తుంది ఆదివారం. ఈ ఫంక్షన్ రాదు, లైవ్ రాదు, పాట ఎత్తే పాట అక్కడ
ఇంకో ఆదివారం దాకా మనం బ్రతకగలమని గ్యారెంటీని ఇవ్వగలరా? ఎవరైనా వాగ్దానం ఇవ్వగలరా? ఆ ఆదివారం చివరి ఆదివారం దేవుడు వచ్చేసాడు అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు అప్పుడు? ఫంక్షన్లో ఉంటావు. సంఘంలో ఉన్నవారే ఎత్తబడతారు, నువ్వు ఇంకా ఫంక్షన్లో ఉండే లైవ్లోనే ఉండిపోతావు. నిజంగా దేవుడు అలసైపోయాడు, మనకి లోకమైపోయాడు. మనకి ఆ మొదటి స్థితి మనకు ఉండలేదు. ఎప్పుడు స్థితి? దేవా నాకు ఇల్లు ఇవ్వి అని అడుగుతా చూడు, ఆ స్థితి ఉండలేదు. ఇల్లు ఇచ్చాక ఆ ఇంట్లో ఇల్లు ఇచ్చిన వాడిని మర్చిపోతాం. నా ఇల్లు ఏమా యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము. మూఢరాత్రి స్థాపన ఆరాధనలో చేస్తావు నువ్వు ప్రార్థన, తర్వాత ఓపెనింగ్ వచ్చేటప్పుడు మారిపోతావు. ఏమైపోయింది? పని అయిపోయింది. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న మనకి దేవుడు చాలా లోకమైపోతున్నాడు. పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే మనందరం కూడా కలిసికట్టుగా చేయవలసిన పనులు వచ్చినాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేయవలసిన పనుల్లో ఉండాలి ఇప్పుడు మనం, కానీ వేరైపోయేవారు గాను దేవుడిని అలసిగా చూసుకునేవారు గాను మనం ఉంటున్నాం. కాబట్టి దివ్య వాగ్దానం అనే అంశం ఈ దినాన్ని మనకి ఇవ్వబడింది. 3 లేఖన భాగాలు కూడా, కీర్తనలు 42వ కీర్తన, అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగం లోక సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు మనం పరిశీలన చేసినట్లయితే ఆ దొంగకు దేవుడు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ఆడికి ఆ ఆశీర్వాదానికి రావడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని వాడి హృదయంలో భద్రపరుచుకున్నాడు. దేవుని గురించిన సాక్ష్యాన్ని ఇంకొకరికి ఇచ్చాడు. దేవునితో ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాడు. ఆయన ఏమి ఇవ్వగలదో తెలుసుకున్నాడు. అది అడిగాడు, వెంటనే ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘం గురించి దేవుడు మాట్లాడుచున్నాడు. నువ్వు మంచి సంఘమే, నీ సహనాన్ని, నీ క్రియలను, నీ పనులు నేను చూశాను, కానీ ముందున్న స్థితి నీకు ఇప్పుడు లేదు. ఆ స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. అటు రీతిగా నువ్వు మార్చుకుంటే ఏమన్నాడంట? పరదేశంలో జీవవృక్ష ఫలములు నీవు తిందువు. కాబట్టి దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చాడు, మరొక శ్రమల కాల ఆరాధనలు ఇచ్చాడు. ఇప్పుడు మనం దేవుని చేత వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ఏంటో ఒక్క మాటను చూపిస్తాను. నేను ఒక మాటను చూద్దాం. 2 కొరింథీ పత్రిక, ఆయన్ని మనం ఏం చేస్తే ఆయన పరదేశంలోకి వెళ్తామనే మాట గురించి పౌలు చాలా చక్కగా వివరించాడు. 2 కొరింథీ పత్రిక 2 నిమిషాల ప్రసంగం ముగిద్దాం. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉందాము. జాగ్రత్తగా, దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవుని వాగ్దానాలన్నీ కూడా ఆయన చిత్తమే. ఆయన ఇవ్వాల్సిన వాగ్దానాలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన దగ్గర నుంచి ఆ వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే, ఆ వాగ్దానం పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇక్కడ రాయబడిన మాట దేవునికి మహిమ కలుగుటకే అని రాయబడుతూ, దేవుని వాగ్దానం ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా, అంటే నీ ద్వారా నా ద్వారా చేయవలసింది ఏంటంటే దేవునికి మహిమ. ఆ మహిమ కలిగే కార్యక్రమాలు నువ్వు చేయాలి. దేవునికి మహిమ ఆరోపిస్తే కార్యక్రమాలు నువ్వు చేస్తే దాన్ని బట్టి ఏమొస్తుందంటే నీకు అందువలన నిత్యములైనవి ఉన్నవి అనే మాటలు కూడా మనము చూస్తున్నాం. పరదేశంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి. ఆ దొంగ దేవుని మహిమపరిచాడు, సంఘం కూడా దేవుని మహిమపరచి మళ్ళీ నీ పూర్వస్థితికి వెళ్ళమని చెప్తున్న సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. చివరికి ఒక మాట చూపిస్తున్నాము. రోమపత్రికలో ఒక మంచి మాట ఉంది. రోమపత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక. ఏమి వల్ల? అవిశ్వాసం ఎప్పుడైతే వస్తుందో దానివల్ల ఏమొస్తుందంటే దేవుని వాగ్దానం గురించి సందేహం వస్తుంది. ఇది జరుగుతుందా? జరగదా? దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నెరవేరుతుందా? నెరవేరు అనేది ఎలా వస్తుంది? సందేహం ఎలా వస్తుంది? డౌట్ ఎలా వస్తుంది అంటే నీకు అవిశ్వాసం ఉన్నప్పుడే ఇవి వస్తాయి. కాబట్టి అవిశ్వాసులుగా మనం ఉన్నట్లయితే దేవుణ్ణి ఇచ్చే ఆ ఆశీర్వాదం, పరదేశంలోకి వెళ్ళే ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఇక్కడ ఆ దొంగకి అవిశ్వాసం ఉంటే ఖచ్చితంగా మాట అడిగేవాడు కదేమో. ఏమని? నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనే మాట అడిగాడంటే వాడికి అవిశ్వాసం లేదు. ఏముంది? విశ్వాసం ఉంది. కాబట్టి అడిగాడు, అడిగిన వెంటనే పొందుకున్నాడు. అందుకని అడుగుడి మీకు ఇవ్వని అన్నాడు. మనం అడగాల్సింది ఏంటంటే ఇది అడగాలి. దేవా నీ రాజ్యంలో నేను ఉండేలాగిన నాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించు. లోకరీత్యా అడుగుతాం మనం, లోకరీత్యా ఉండి పోయే వాటి కోసం అడుగుతాం, కానీ దేన్ని అడగలేమంట? పరలోక రాజ్యం వెళ్ళాలి ప్రభు, నా కుటుంబం అంతా అక్కడే ఉండాలి ప్రభు,
పరలోక రాజ్యం ఒక్కడ వెళ్ళడం గొప్పగా, నీతో పాటు నీ ఎవరిని తీసుకెళ్ళాలి? నీ కుటుంబాన్ని అంతటిని కూడా నువ్వు తీసుకుని వెళ్ళాలి. అది అడగాలి మనం దేవుడు. అదే దివ్య వాగ్దానం ఆ దొంగ పొందుకున్నాడు. అటువంటి వాగ్దానాలు మనం పొందుకోవాలి. అన్ని దేవుని దగ్గర ఉన్నాయి. ఆ దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని చేయవలసింది దేవుని నామాన్నే మహిమపరచాలి. అలాగ మహిమపరచులాగన ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. చాలా శ్రేష్టమైన సిల్వ ధ్యాన కూడికలో మంచి వర్తమానాన్ని అందించినటువంటి దైవజనులు క్రైస్ట్ లూథరన్ సంఘ కాపరి రెవరెండ్ జి ఆనందరావు గారికి ఈ కుటుంబం తరపున ఈ కూడిక తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మహేష్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత రెండవ సందేశం 9 గంటలకల్లా ఈ కూడికను మనం ముగించుకుందాం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణువులనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణువులనా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను పొంగినాను, నీ చేయి నన్ను తాకి లేపెనయ్యా. నిజమైన నీ ప్రేమ నిత్యనంతము, నీవిచ్చు వస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిత్యనంతము, నీవిచ్చు వస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముళ్ళుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండిన వేళ, నీ రక్షణ హస్తం నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవతోట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవతోట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గరుడవు నీవయ్యా. వందనం యేసయ్యా,
మహేష్ గారికి ప్రభు పక్షాన వందనాలండి. జీవరత్న గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని పొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇవనైనా మరి శిలువ ధ్యాన కూడికల్లో భాగంగా అయ్యా మరి ఈ శిలువ ధ్యాన కూడిక 31వ కూడికనైనా ప్రియ గృహము అయ్యా మరి చిన్నాన్న గారు దొండపాటి జానకరావు గారి గృహం చెంత ఇంతవరకు నాయన మరి నీ నామ మహిమార్థమే ఈ గుడికి జరగడానికి మీరు సహాయం చేశారు ప్రభా. అయ్యా చక్కని రీతిలో పాటలు పాడడానికి మీరు కృప చూపించారు. అలాగే మీ దాసుని నిలబెట్టుకుని అయ్యా మాకు కావాల్సిన మేలైన సంగతులు నాయన దాసుల ద్వారా మీరు తెలియపరిచారు. ఇంకా నువ్వు నాయన ప్రభా రెండవ మరి వాక్య సందేశంగా మీ దాసుడు నిలబడిపోతూ ఉంటుండగా మాకు కావాల్సిన ఆత్మీయమైన సత్యాలు నేర్చుకుని అయ్యా తను తాను ఎలా సిలువనెత్తుకుని వెంబడించాలో నేను ప్రభు మీరు మాకు నేర్పించమని, అలాగే వచ్చిన బిడ్డలందరూ ఒట్టి చేతులతో వెళ్ళకుండా నేను మరింత ప్రభు ఆత్మను బలపరుచుకుని వాక్యానుసారంగా జీవించి కృప నేను ప్రభు మాకు అందరికీ మీరు దయచేయమని, అయ్యా మిగిలిన సమయం అంతా కూడా మాకు అనుకూలపరిచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. జీవరత్న గారికి వందనాలు చెల్లిస్తున్నానండి. రావు గారితో అన్నాను, మరి ప్రతిరోజు మనం ఈ శిలువ ధ్యాన కూడికలు జరుపుకుంటున్నాం కదా, 2 సందేశాలు ఎందుకు, దైవజనులు ఆనందరావు గారితో ఒకటి సరిపోద్దన్నా. లేదండి వేళ మా అబ్బాయి బర్త్డే, ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడవలసిందే అన్నారు. మరి బర్త్డే బాయ్ ఏడని అడిగాను, లేడండి అన్నారు. మరి ఈవేళ అబ్బాయికి వాక్యం ఏమైనా వినపడుతుందా? లైవ్ ఉందా? లైవ్ ఉంది, వింటున్నాడు అనుకుంటున్నాను. దేవుడు ఆ బిడ్డని దీవించునుగాక. బైబిల్లో 2 బర్త్డేలు జరిగినాయి, 2 బర్త్డే సెలబ్రేషన్స్. ఒకటి పాత నిబంధనలో ఆది కాండంలో ఒకటి చూస్తాం, రెండవది క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఒకటి చూస్తాం. 2 బర్త్డేలో కూడా చాలా సంతోషంగా చేసుకున్నారు, పండగ చేసుకున్నారు, భోజనాలు ఏర్పాట్లు చాలా హడావుడిగా ఉన్నాయి. కానీ 2 బర్త్డేలో కూడా ఆ బర్త్డే ఎండింగ్ ఎలా ఉందంటే చాలా విషాదంగా ముగించబడింది. ఒకటి ఆది కాండంలో 40వ అధ్యాయాన్ని మనం తెరిచి పట్టుకుందాం. యోసేపుని చెరసాల్లో వేశారు. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు 2 వ్యక్తులకి 2 కళలు వచ్చాయి. ఆ కళలు భావం వాళ్ళకి తెలియక వాళ్ళ ముఖాలన్నీ కొంచెం బాధగా విచారంగా ఉంటే, యోసేపు జైల్లో ఉన్నప్పుడు కృప పొందాడు. యోసేపు అలా జైల్లో తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ముఖాలు చూసి, ఏం మీరు డల్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, ఏంటంటే మాకు 2 కళలు వచ్చాయి, ఆ కళలు యొక్క భావం తెలియట్లేదండి అని యోసేపుకు చెప్పినప్పుడు, యోసేపు చాలా జ్ఞానవంతుడు, సుందరుడు. యోసేపుకి ఎంత జ్ఞానం అంటే, మనకు వచ్చినటువంటి కళ ఒకవేళ మనం మర్చిపోయినా, యోసేపు ఒకడు, దానియేలు ఒకడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు విపరీతమైనటువంటి దైవ జ్ఞానము కలిగినటువంటి మహాప్రార్థనా పరులు, భక్తులు. ఎప్పుడైతే వాళ్ళ కళలు మరియు ఆ కళలు యొక్క భావం చెప్పాడో ఏం జరిగిందంటే 40వ అధ్యాయం 21 నుంచి 20వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీరు కూడా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవలసిందిగా కోరుచున్నాను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను, భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి, పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను కనుక అతడు ఫరో చేతికి గిన్నునిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను. చూసారా, యోసేపు చెప్పినటువంటి కళల యొక్క భావం నెరవేరింది. ఒకరికేమో పానదాయకుడికేమో ఉద్యోగాన్ని చేశాడు, భక్ష్యకారునేమో ఊరివేసేసాడు. రెండవది మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో, మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆయన బర్త్డే జరిగింది. ఆయన పేరు హేరోదు. హేరోదు బర్త్డే కూడా చాలా ఘనంగా, ఒక రాజుగారి యొక్క బర్త్డేస్ ఎంత గ్రాండ్గా ఉంటాయో మనకు తెలుసు. ఈ బర్త్డేలో కూడా హేరోదు దగ్గర
ఒక చిన్న అమ్మాయి వచ్చి అద్భుతమైనటువంటి డ్యాన్స్ వేసింది. హేరోదు గారు ఆ డ్యాన్స్కి మరిచిపోయి ఆ అమ్మాయిని పిలిచి, నీకేదన్నా కోరుకో, ఆ కోరిక చొప్పున నేను చేస్తాను అన్నప్పుడు ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఏదైనా కోరుకోమన్నాడు. ఏం అడగమంటావు అంటే, ఈవిడేమడిగిందో తెలుసా? యేసు ప్రభుకి బాప్తిస్వం ఇచ్చినటువంటి యోహాను యొక్క తల కావాలి అడిగినప్పుడు హేరోదు బాధపడతాడు. కానీ రాజు ఎప్పుడైనా సరే మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడండి. చెరసాల్లో ఉన్నటువంటి యోసేపు యొక్క తలను తెచ్చి పల్లెములో బహుమానంగా ఆ చిన్న బిడ్డకి ఇచ్చాడు. ఈ 2 బర్త్డే సెలబ్రేషన్స్లో, బైబిల్లో ఉన్న ఈ 2 బర్త్డే సెలబ్రేషన్స్ ద్వారా మనకేం అర్థమవుతుంది? 2 బర్త్డేస్లోనూ 2 డెత్లు చూపిస్తూ ఉన్నాడు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున గిట్టక తప్పదు. అయితే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి దేవుని కొరకు జీవించాలనేది దేవుడి కోరిక. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మగ పిల్లలు పుడితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని పురుట్లోనే చంపేయమని ఒక శాసనం రాయబడి ఉంటే, అక్కడ ఉన్నటువంటి తల్లి తన కుమారుడిని చూసిందంట. ఏం చూసిందంటే, ఆ కుమారుడు సుందరుడయ్యుండుట చూచి. మీరు ఎప్పుడైనా గూగుల్ చేస్తే హెబ్రీ పదాలకి పాత దినాల్లో చాలా సంవత్సరాల క్రితం హెబ్రూ వర్డ్స్ని కనుక మనం ధ్యానిస్తే, గూగుల్ చేసుకుంటే ఒక్క పదానికి వచ్చి సుమారు 114 అర్థాలు ఉండేవి అంట. ఇప్పటికీ మీరు ఇంగ్లీష్ పదాలను కనుక గమనిస్తే చాలా సినానిమ్స్ ఉంటాయి. ఒక్క పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి. ఒక్క పదం సెంటెన్స్ని బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటుంది. సుందరుడు అంటే అందగాడని మాత్రమే కాదు, జ్ఞానవంతుడు, తెలివైన వాడు, నాయకత్వపు లక్షణములు కలిగిన వాడు, ఇతడు ప్రజలను పరిపాలించే, తన తల్లి తన కుమారుడిలో తన ఏదో ఒక అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిలో చూసి తన కుమారుడు సుందరుడైన చూచి ఏం చేసిందో తెలుసా? 3 నెలలు దాచిపెట్టింది. కుమారుడు కొరకు తల్లి ఎంత తపన పడిందో చూడండి. కుమారులు పుడితే చంపేయాలని ఒక చట్టం రాయబడినటువంటి దినాల్లో తన తల్లి కుమారుడు కొరకు చాలా తపన పడి 3 నెలలు దాచిపెట్టి, ఇక దాచిపెట్టలేక ఏం చేసిందో తెలుసా? ఇంకా ఆ బిడ్డ బ్రతికే ఉండాలని చెప్పి ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి కీలు పూసి, ఆ జమ్ము పెట్టికి ఏ ప్రమాదం జరగకుండా దాని టాప్ తయారు చేసి, నైల్ నదిలో చరిత్ర చెప్తుంది మొసళ్ళు ఉంటాయంట, ఆ నైల్ నదిలో వదిలిపెట్టి ఆ బిడ్డ ఎలా వెళ్తున్నాడు, ఎక్కడైనా చిక్కుకుపోతున్నాడేమో, ఏదైనా ప్రమాదం జరుగుద్దేమో, తన సొంత అక్కను అక్కడ కాపలా పెట్టింది. ఎన్ని చేసిందండి తల్లి తన బిడ్డ కొరకు? 3 నెలలు దాచిపెట్టింది, జమ్ము పెడి చేసింది, కీలు పూసింది, అక్కను కాపలా పెట్టింది. జీవం కలిగిన దేవుడు ఇవన్నీ ఆకాశం నుండి చూస్తూ ఆ తల్లి పడినటువంటి తపన, ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవాలని కలిగినటువంటి ఆశ, అతడు సుందరుడు అయిన చూడటం, ఇవన్నీ చూసి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సాక్షాత్తు ఆ దేశపు రాజుగారి కుమార్తె ఆ నైలు నదిలో స్నానం చేయటానికి తీసుకొచ్చాడు. ఆమె స్నానం చేస్తూ ఉండగా అప్పుడే ఆడవాలా బిడ్డ? ఒకవేళ ఆడవకపోతే ఈ తల్లికి తెలుసుండేది కాదు అక్కడ ఒక బిడ్డ నైల్ నదిలో ఏడుస్తున్నాడని. దేవుడు ఆ బిడ్డను ఎలా పెంచాడో తెలుసా? రాజుగారింటికి పంపించేశాడు. రాజుగారింట్లో మగబిడ్డ ఉంటే ఎవరైనా ఏం చేయగలరండి? సో దేవుని కొరకు మనము మన బిడ్డలను పెంచగలిగితే ఆ బిడ్డలు ఈ భూమి మీద ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇవాళ ఎక్కువ మంది మన ప్రాంతంలో యవన బిడ్డలు పాడైపోవటగల కారణం ఏంటి తెలుసా? బిడ్డలు లేకపోతే ఒకటే బాధ అండి, బిడ్డలు లేరు అనే ఆ బాధ ఒకటే ఉంటుంది. బిడ్డలు ఉన్న వాళ్ళు చాలా బాధలు ఉంటాయి. వాడు మాట వినకపోతే బాధ, వాడు చెడిపోతే బాధ, వాడు పాడైపోతే బాధ. చిన్న పిల్లలకి తల్లిదండ్రులు ఏ వయసులో ఇవ్వాలో ఆ వయసులో ఇవ్వకుండా చిన్న పిల్లలకే రకరకాల పెద్ద వస్తువులు ఇచ్చేస్తున్నారు. ఆ బిడ్డలు పాడైపోతూ ఉన్నారు. మద్యానికి, డ్రగ్స్కి బానిస అయిపోయి మన ప్రాంత యవనస్తులు ఎక్కువ పాడైపోగట్టాల కారణం ఏంటో తెలుసా? పేరెంటింగ్ సరిగా లేదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సరిగా పెంచలేకపోతున్నారు. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం
మనం ఈ 2వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదవండి అందరూ కలిసి బిగ్గరగా. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైది గనుక వారి పాపం యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. బైబిల్లో యెహోవా సన్నిధికి వెళ్ళిపోయినటువంటి పాపాలు చాలా ఉన్నాయి. సొదొమ గుమొర్ర యొక్క పాపం యెహోవా సన్నిధికి చాలా ఘోరం అయిపోయిందంట. నినివే పట్టణపు పాపం యెహోవా సన్నిధికి వెళ్ళింది. కొన్ని పాపాలు బహుశా ఆయన సన్నిధికి వెళ్ళినట్టు మనం చూడం బైబిల్లో. ఏలీ దేవుని సేవకుడు మందిరంలో యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఏలీ కుమారుడు ఏలీ పాపం చాలాసార్లు చెప్పాడు. చెప్పటంలో సరిగ్గా చెప్పలేదేమో అనిపిస్తుంది నాకు. గద్దించడంలో, బుద్ధి చెప్పడంలో ఒక రేంజ్లు ఉంటాయి. ఖచ్చితంగా పిల్లలకి ఏం వాడమని బైబిల్ చెప్తుంది? బెత్తం వాడమని చెప్తుంది. ఇవాళ స్కూల్స్లో పిల్లలను కొడితే పెద్ద రిస్క్ అండి. టీచర్స్, ఉపాధ్యాయులు బెత్తం వాడటానికి లేదు. బెత్తం వాడకపోతే భయం ఎలా వస్తుంది పిల్లలకి? యేసు ప్రభు కూడా భూమి మీద ఉన్నప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో తండ్రి ఏది చేయుట చూచెనో కుమారుడు కూడా అదే చేశాడంట తప్ప తనంతట తాను ఏది చేయనన్నాడంట. తల్లిదండ్రులు బిడ్డలను సరిగ్గా పెంచాలి, బుద్ధి చెప్పాలి, శిక్షించాలి, బెత్తము వాడాలి. అప్పుడే మన బిడ్డలు క్రమంలో ఎదుగుతారు, పెరుగుతారు. ఏది చెప్పాడు కానీ ఈ బిడ్డలు వినలేదు. వీళ్ళు ఎంత ఘోరమైనటువంటి పాపం చేస్తారో తెలుసా? ఏలీ కుమారులు యెహోవా సన్నిధికి వచ్చినటువంటి విశ్వాసులతో జారత్వ పాపం, వ్యభిచార పాపం, బలి అర్పించే క్రమాన్ని పాడు చేయటం. మందిరంలో క్రమం ఉంటుంది. దైవజనుడు దేవుని సన్నిధిని ఒక క్రమముగా పాటిస్తూ ఉంటే ఆ దినాల్లో బలుండే, నైవేద్యాలుండే. మనుషులు వచ్చి, విశ్వాసులు వచ్చి వారి పాప పరిహారార్థం దేవుని సన్నిధిలో పొట్టేళ్లను, మేకపోతులను వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి బలులు ఇస్తూ ఉంటే ఆ బలి కార్యక్రమాన్ని ఏలీ కుమారులే పాడు చేస్తూ ఉండేవారు. మేకలు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ వారికి కావలసినటువంటి పదార్థాన్ని ఉడకక ముందే పచ్చి మాంసమే మాకు కావాలి. క్రమానికి విరోధంగా జీవిస్తూ ఉండేవారు. ఎంత ఉగ్రత వచ్చిందంటే 3వ అధ్యాయంలో ఏలీ కుమారులు మనకు కనపడరు. కారణం ఏంటో తెలుసా? దేవునికి వీరి పాపం అంట గనుక వారి పాపం యెహోవా సన్నిధికి 17వ వచనం చివరి భాగం, వారి పాపం యెహోవా సన్నిధికి బహు గొప్పదాయను. చూడండి 21 నుంచి మనం చదివితే యెహోవా 18 చదువు బాలుడైన సమూయేలు వారితో 22 నుంచి ఏలీ బహువృద్ధుడైన ఇశ్రాయేలుకు తన కుమారులు చేసినటువంటి కార్యములు వారి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో చూసారా? తమ పాపం, కుమారులిద్దరు పాపం సైనించుటకును మాట చెవిని పడగా వారిని పిలిచి, ఈ జనులందరి మీద మీరు చేసిన చెడ్డ కార్యం, నాకు ఇటు కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారు ఇలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదని యెహోవా జనులను మీరు అతిక్రమించేస్తున్నారు. చూడు, చాలా ఖచ్చితంగా చెప్పాడు. నా చెవిని వినబడింది మంచిది కాదు, ఇది మానుకో. పెద్దలు, తల్లిదండ్రులు, దేవుని సేవకులు, ఉపాధ్యాయులు, సమాజం నుండి పెద్ద మనుషులు, వీళ్ళందరి మాట చిన్నపిల్లలు వింటే వారికి దీవెన, ఆశీర్వాదం ఉంటుంది. వినకపోతే జరిగే నష్టాలు చాలా అపారమైనటువంటి నష్టాలు ఉంటాయి. ఏలీ తన కుమారులిద్దరికీ చాలా గట్టిగా చెప్పాడు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. నరునికి, ఈ మాట చదవండి ఒకసారి, 25వ వచనం, నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనేను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండిన కనుక వారు తమ తండ్రి యొక్క మొరను, తండ్రి మాట వినకపోవటం వలన ఏలీ కుమారులు ఇద్దరు 3వ అధ్యాయంలో మనకు కనపడరు. ఈరోజు జీవన్ బర్త్డే సందర్భంగా మన బిడ్డల్ని ఎలా పెంచాలో మనం నేర్చుకోవాలి. బాలుడు నడవలసిన త్రోవను వాడికి మనం
నేర్పాలి. పెద్దవాడైనప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు. చాలామంది బైబిల్లో వారి బిడ్డల్ని చాలా క్రమంగా పెంచడం కూడా మనం చూస్తాం. సామెతలు రాసిన గ్రంథం చివరి అధ్యాయం, ఈ చివరి అధ్యాయంలో చూడండి, రాజైన లెమూయేలు మాటలు మొదటి నుంచి నేను చదువుతున్న. అతని తల్లి అతనికి ఉపదేశించినటువంటి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా, నా మ్రొక్కుబడులు మ్రొక్కి కనిన కుమారుడా. అంటే దేవుని సన్నిధిలో లెమూయేలు యొక్క తల్లి దేవుని సన్నిధిలో మ్రొక్కుబడి చెల్లించుకుంది. నాకు ఒక కుమారుని, బహుశా నేను అనుకుంటా, నాకు ఒక కుమారుని, ఆ కుమారుని నీ కొరకు పెంచుతాను. హన్నా కూడా దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకుంది, నాకు ఒక కుమారుని, ఆ కుమారుని మందిరంలో విడిచిపెడతాను, నీకు ఇస్తాను, నా జీరోగా ఇస్తాను, వ్రతము చేయబడిన వాడిగా ఇస్తాను. లెమూయేలు కూడా చాలాసార్లు నాకు కనిన కుమారుడా, నేనేమంటున్నా అంటే ఎక్కడో తప్పిపోయాడు తన కుమారుడు, ఎక్కడో దేవునికి దూరం అయిపోయాడేమో. అందుకే ఏమంటుందంటే 3వ వచనం నుండి, నీ బలమును స్త్రీలకి ఎముకు, రాజును నశింప చేయు స్త్రీలతో సహవాసం చేయొద్దు, ద్రాక్షారసము తాగుట రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపాన శక్తి అధికారులకు, త్రాగినడల వాడు కట్టడలను మరుతును, దీనులకు అన్యాయము చేయను. ఈ కీర్తన, ఈ అధ్యాయం అంతట్లో తల్లి ఉపదేశిస్తుంది కుమారుడికి, నీవు పరిపాలన నీతిగా చేయాలంటే, యథార్థముగా చేయాలంటే, నమ్మకముగా ఈ దేశాన్ని నీవు పాలించాలంటే మద్యం తాగొద్దు. మద్యం ఏం చేస్తుందో తెలుసా? అల్లరిని పుట్టిస్తుంది. మీరు నైట్ 11 అయ్యేటప్పుడు మా ఇంటి దగ్గర రండి, మా టర్నింగ్లో రండి, ఎంత అల్లరి ఉంటుందో మీకు కనపడుతుంది. ఎవరిని ఏం చేయలేము, ఎవరిని ఏమీ అదుపు పెట్టలేము. త్రాగుడు ఏరులై పారుతుంది. ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా మీ సంఘాల్లో, మన ఊర్లో ఈ షాప్ ఉండకూడదని? మనకు ఎందుకండి, ఇక్కడ లేకపోతే ఇంకొకటి పెట్టుకుంటారు అని వాళ్ళు కొంతమంది. ఘోరమైనటువంటి పాపంలో మన ఎవరు బిడ్డలు ఉంటే వాళ్ళ కొరకు ఎంతగా మనం అంగలార్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు గెత్సెమనే వనంలో కొంచెం దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండి వెనక్కి వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళని కూడా ప్రార్థనలో ఉండమంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. ప్రభు అంటాడు, కొద్ది సమయం నాతో కూడా మేలుకు నుండి ప్రార్థన చేయలేరా? నిద్ర. సంఘానికి ఈ రోజుల్లో ప్రభువా ఏదైనా బిరుది, ప్రభువా మా సంఘాలు కంటే నిద్రావస్థ సంఘం అంటాడేమో. సంఘం పాడైపోతుంటే, ఎవరస్తులు పాడైపోతుంటే, ప్రాంతం పాడైపోతుంటే, మన ప్రార్థన విన్నపాల్లో, మన ప్రేయర్ రిక్వెస్ట్లో ఖచ్చితంగా ఉండవలసింది ఒకటి ఏంటంటే, మన యవనస్తుల యొక్క రక్షణ కొరకు. ఏ గ్రామానికి అయినా వెళ్ళండి, స్టార్టింగ్లో ఒక ఫ్లెక్స్ ఉంటుంది, ఎండింగ్లో ఒక ఫ్లెక్స్ ఉంటుంది. వయసు చూస్తే 40 లోపే మరణాలు, యవనస్తుల మరణాలు పెరిగిపోతూ ఉన్నాయి. యాక్సిడెంట్లు, డ్రగ్స్, గంజాయి, మద్యం. మన యవనస్తులు ఎక్కడికి వెళ్తారు? మరణ అనంతరం. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా వారు జీవితం ఎక్కడికి వెళ్ళిపోతాయి. అందుకే ఈ తల్లి ఏం చెప్తుందో తెలుసా? కృపగల ఉపదేశము లెమూయేలుకి ఇస్తూ ఉంది. ఎన్నో వచనం అది చదవండి ఒకసారి, ఎండింగ్లో ఉంటుంది. 26 వచనం సంఘం అంతా, సామెతలు 31:26 చదవండి అందరూ. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఎవరికండి? లెమూయేలుకి తన తల్లి నోరు తెరచి జ్ఞానముతో మాట్లాడుతుంది. ఏ మాటలు అంటే కృపగల ఉపదేశం. మనం ప్రార్థిద్దాం, మన ప్రాంతీయుల కొరకు, మన ప్రాంతంలో, మన సంఘాల్లో ఉన్న ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థిద్దాం. వారు నశించుకోకుండా ప్రార్థిద్దాం, వారు నిత్య రాజ్యానికి వెళ్ళాలని ప్రార్థిద్దాం. నోరు తెరచి కృప కలిగినటువంటి ఉపదేశాన్ని మనం మన బిడ్డలు నేర్పిద్దాం. తద్వారా వాళ్ళు రక్షించబడి నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. అటు రీతిలో తల్లిదండ్రులుగా మనం ఆ విధంగా జీవించాలని నేను కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్య సందేశాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓట్ ఆఫ్ థాంక్స్. రండి. ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో నేటి శిలువ ధ్యాన మరియు కృతజ్ఞత కూడిక చేసిన ఆయా సంఘానికి వచ్చిన సేవకులకు,
సంఘ విశ్వాసులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక లోటు కనిపిస్తుంది. ఎందుకంటే నేను సహాయ కాపరుగా పనిచేస్తున్నటువంటి మరి కాపర్లు మరి సూర్యరావు గారికి లేరు. గత వారం నుంచి కూడా చాలా బలహీనంగా ఉంటున్నారు. ఆయన కొరకు ప్రార్థన చేయండి. కొంచెం కాళ్ళు పట్టి కొంచెం మెడిసిన్ వాడినా కూడా కొంచెం మందిరానికి కొంచెం ఇబ్బందికరంగా వస్తున్న దినాలు ఇవి. దయచేసి సూర్యరావు గారి సేవకుడు సూర్యరావు గారి కోసం మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మా స్థానిక సంఘ కాపర్లు జోసెఫ్ కృపారావు గారిని నడిపించమని అడిగినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ సంఘంలో ఎలా ఉన్నా నా స్థానిక సంఘం ఏంటంటే ద లార్డ్ చాపెల్ సంఘం మాత్రమే. నాకు పాస్టర్ గారు అంటూ ఉంటే వెనకాల ఉన్నాను, కరెక్ట్గా పొడుచుకుంది పోటు. ఎందుకంటే నేనైతే సంఘాన్ని విడిచిపెట్టలేదు. అది నాకు, నా దేవుడికి, నా కాపరికి తెలిసిన విషయం. కొంతమందికే తెలుసు, కొంతమంది పూర్తిగా తెలియదు. ఎందుకంటే కొంతమంది వచ్చిన వాళ్ళు ఇల్లు. నేను నాయన గారితో ఉన్నా, నాయన గారితో సహవాసంతో ఉన్న దినాలు నా బ్రతుకులో ఉన్నాయి. ఇంకా పిల్లకాకి ఏం తెలుసు, ఉండేది దెబ్బ అన్నట్టు ఇప్పుడు ఏదో బుడి నరకం నడుచుకుంటూ వస్తూ చాలా కబుర్లు చెప్తున్నారు. మరి తెలియదండి సంఘం ఏంటో, సంఘం ఎలా నిలబడ్డాదో, సంఘ పరిస్థితులు ఏంటో, దాని పునాదులు ఏంటో చాలా మందికి తెలియవు. కొన్ని సంఘాలు ఉన్న ఇప్పుడు వస్తున్న యవనస్తులకు అస్సలు తెలియదు. జానికి ఎక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వస్తాడు, ఎప్పుడు నెలకోసారి 2 నెలలకు వస్తాడు. మరి నీ భార్య 3 సంవత్సరాలకు వస్తుంది, నీ భర్త 6 సంవత్సరాలకు వస్తాడు సంఘానికి. నేను ఎక్కడున్నా ఒకటి చెప్పిన సేవకుడికి, నా సేవకురాలు ఇక్కడే ఉంది, అయ్యగారు నేను ఎక్కడ సువార్తకి వెళ్ళినా అది నాకు జస్ట్ ఏంటంటే వెళ్ళటము, నేను రావటం. మీరు వెళ్ళమంటే నేను ప్రార్థన చేయండి, నేను సహాయ కాపులకు ఎక్కడికి వెళ్తానంటే సేవకులు సంఘము ప్రార్థించిన తరువాత నేను ఐపీ సంఘానికి వెళ్ళాను. సేవకులు ఇక్కడ ఉన్నారు అడగండి. ఎందుకు చెప్తున్నానంటే స్థానిక సంఘాన్ని విడిచిపెట్ట. నేను సేవకులకు మరొకసారి చెప్తున్నాను, నా ఇంట్లో ఏ కార్యక్రమం, నాకు శుభకార్యమే కావచ్చు, ఏ కార్యమే కావచ్చు, మీరే ప్రార్థన చేసి నడిపించాలి. అది నాకు జీవం, అది నాకు ఆశీర్వాదకాలం. ఆ దినం అదే చెప్తున్నాను, ఈ దినము ఇదే చెప్తున్నాను, ఎప్పుడు ఇదే మాట. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ సంఘంలో ఉన్నా నా ఆత్మీయ సేవకులు జోసెఫ్ కృపారావు గారిని నడిపించాలి. స్థానిక సంఘాన్ని విడిచిపెట్టకండి. ఎవరైనా సరే వస్తుంటాం, వేరే సంఘాలు వెళ్తుంటాం, అక్కడ వాక్యం అందిస్తుంటాం, మరలా వస్తుంటాం. అది సహజమే. ఎందుకంటే సేవలు ఉన్నాం కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి, తప్పదు. ఇవ్వనంటే చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా వాళ్ళ సేవకులు ఒప్పుకొని వాళ్ళ కార్యక్రమాన్ని నడిపిందాం. వాళ్ళు ఏ పట్టణం ఎత్తి చదువుతున్నారో అవే వాళ్ళకి ఇద్దామన్నప్పుడు నేను చాలా రోజులంతగా సంతోషించాను. అటు రీతిగా మరి అధ్యక్షులు నడిపించిన నా ఆత్మీయ సేవకులు జోసెఫ్ కృపారావు గారికి, అనే సుభకర్ గారికి, అలాగే జీవరత్న గారికి, అన్న చంద్రశేఖర్ గారికి, ఆత్మీయ సేవకులు మరి గురుమండల అధ్యక్షులు గోరికల ఆనందరావు గారికి, అలాగే మా అన్నయ్య, చాలా సంతోషం ఉంది. వేళ మా అన్న సత్యనంద గారు కూడా ఇక్కడ ఉంటుంది, చాలా సంతోషం. నేను అన్నకైతే చెప్పలేదు, సంఘంలో చెప్పాను, మీరు కూడా రండి. నేను జీవరత్న గారితో సంఘంలో మరి అన్న సంజయరావు గారు సెక్రటరీగా ఉంటున్న దినాల్లో GD నెంబర్ 1లో వారు కూడా దినదినము అప్డేట్ ఇస్తూ ఉన్నారు. సంఘంలో వెళ్ళి చెప్పలేదు, కానీ నేను ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక మాట అని చెప్పాను. వారి సంఘం కూడా అందరూ వచ్చారు. వచ్చిన మన స్థానిక సంఘము, మన సహాయ కాపరి చేస్తున్న IPC సంఘము, కర సంఘము, లోదరన్ సంఘము, నేను ఎవరినైతే పిలిచాను అందరూ కూడా మలికి పంచి, మరి రాజు వారి మావగారు, అలాగే మలికిపురం ఫేత్ హోమ్ నుంచి మా ఫేత్ హోమేనా, మరి తాడి రాజశేఖర్ గారి మనవరాలు కూడా, మేనగోళ్ళు కూడా ఇక్కడ ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే మలికిపురము మరి ఇప్పుడున్న గృహంలో వారు కూడా ఒక పార్సల్ వారికి రెంట్గా ఉంటున్నారు. మొన్న దుబాయ్ నుంచి వచ్చిందో బిడ్డ, నేను రమ్మన్నప్పుడు బిడ్డ కూడా కోరింది. ఉదయం నుంచి కూడా నాకు నేను ఎంత అడావుడైతే చేయలేని అనుకోలేదు. మరి నా సంఘంలో స్థానిక సంఘం ఉన్న బిడ్డలు అన్నారు, నాన్న అంటారు వాళ్ళు. నాన్న మన సంఘంలో అన్నీ ఉన్నాయి, దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. మా సునీలు, అలాగే మహేష్ అన్నాడు, ఏమనకు సన్నీని రమ్మని అంటే నువ్వేం చెప్పొద్దు, ఇంకా ప్యాకెట్ రమ్మను, మన సంఘంలోనే ఉన్నాయి కదా, ఎవరికి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సింది లేదు కదా, మేము పట్టుకొచ్చి అన్ని మేము బిగిస్తామంటే ఇక్కడ ఉన్న ప్రతి పరికరం కూడా మరి IPC కర, మరి అంతర్వేది కర సంఘం, సూర్య గారు మరి కాపరిగా ఉంటున్న సంఘంలో అందులో ఉన్న పరికరాలు ఇవన్నీ, మిక్సర్ కానీ బాక్సులు కానీ ఇవన్నీ బిడ్డలు రాత్రి నుంచి కూడా, రాత్రి వాళ్ళు వచ్చినప్పుడు చినుకులు వచ్చాయి. అయిపోయింది కబులు అనుకున్నాను. దేవుడు మంచి ఆశీర్వాదపు మరి చినుకులు ఇచ్చాడని మరొకసారి లోనకెళ్ళి మరి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అంతగానో ఆశ్రయించాడు. ఎంతగానో ఉదయకాలం నుంచి నా వెనుకుండి సహాయపడినటువంటి మరి నా సన్ని
మరి నేటి దినాల్లో ఎంతో చేతుడు వాదరుగా, అలాగే రాజు, అలాగే సురేష్, అలాగే ముఖ్యంగా సంపదం, మహేష్, అలాగే సునీల్ నాకు ఎంతగానో చేతుడు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళు ఏదున్నా నేను ఉంటానన్నా మేము ఉంటామని, అలాగే నా స్థానిక బిడ్డలు కూడా నా వెన్నంటూ ఉండి నాకు ఎంతగానో సహాయపడుతున్నారు. వారందరికీ వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి వచ్చిన మీ అందరికీ ఏదైతే ఏమీ లేదు కానీ వెళ్తూ అక్కడ చిన్న పలహారం ఉంటుంది, ఒక చిన్న డ్రింక్ బాటిల్ లేక చిన్న కేక్ ఏదో ఉంటుంది, అది మీరు తీసుకుని అది నవ్వుతూ తాగుతూ ఇంటికి వెళ్ళిపోండి. మా సువర్ణ మండలం చాలా బాగా నవ్వుతుంది అక్కడి నుంచి. పంతులమ్మ గారు అంటే మొత్తం వండబడి ఇది ఇచ్చాడు అన్నట్టుగా నవ్వుతుంది అక్కడి నుంచి. ఏదేమైనా దేవుని మహాకృపను బట్టి మీరందరూ వచ్చి మా కొరకు ప్రార్థన చేసి వెళ్తున్నారు. జీవన కొరకు మరొకసారి మీ ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. లత కొరకు కూడా జ్ఞాపం చేసుకోండి. నేను చేస్తున్న పరిచర్య కొరకు ఒకే ఒక ఫోన్ కాల్ చేశాను మా పెద్ద బామ్మదికి, ముందుకు రావాలి అంతే. మరి ఎప్పుడు బయలుదేరినట్టు తెలియదు. శరత్ బాబు చిన్న కుమారుని తీసుకుని వేగమే మరి వైజాగ్ నుంచి రావడం జరిగింది. పెద్ద కుమారుడు అయితే మరి 10th క్లాస్ ఎగ్జామ్ రాసి మరి ఫస్ట్ ఇయర్గా మరి కోయంబత్తూరులో డిజెస్ దినకరణ్ గారు ఆ యొక్క సంవత్సరం ఉన్నటువంటి కారుణ్య ఇన్స్టిట్యూట్లో మరి అక్కడ జాయిన్ చేయడం జరిగింది. మెల్కీ గారిని మరి బిడ్డ కొరకు కూడా మీరు ప్రార్థించాలని, దూర ప్రాంతంలో ఉన్న మా చెల్లి మరి రాజీ కొరకు, మరి నా భార్య, వీళ్ళందరి కొరకు కూడా, మా శ్యాము వీళ్ళందరి కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతూ, దేవుని చిత్తమైతే ఆయన రాకడ ఆలస్యమైతే ఇదే స్థలంలో వచ్చే నెల 21, 22 2 డేట్లలో సభలు జరగబోతూ ఉన్నాయి. ఆ సభల కొరకు కూడా సేవకుల సేవల్లో ప్రార్థన చేస్తారు. మరొకసారి వచ్చి మా కొరకు ప్రార్థించి మా కుటుంబాన్ని దర్శించి వెళ్తున్న మీ అందరికీ కూడా పేరు చెప్పిన ఒకవేళ ఎవరైనా మర్చుంటే నన్ను క్షమించండి. మరి మా ప్రగతి వారు కూడా ఇక్కడ ఉన్నారు, అలాగే మా YGW టీంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా మరి స్థానిక సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి నా కుటుంబ పక్షాన చేతులెత్తి మరి స్త్రీల సమాజం ఎక్కువ ఉన్నారు, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి సాక్షి మీ మాటలు తన వెనుకలు దీవించును. కానీ ఎవరైనా మర్చుంటే నన్ను క్షమించాలని కూడా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, కూడుకుని బట్టి మీకు వందనాలు. వాక్య పఠనాలు చదివిన బిడ్డలను దీవించండి, పాటలు పాడిన బిడ్డలను దీవించండి, ప్రార్థనలు చేసినటువంటి బిడ్డలను దీవించండి, వాక్య సందేశాన్ని అందించినటువంటి దేవుడంచి ఆనందరావు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, కుటుంబాన్ని వారి సంఘాన్ని దీవించండి. ఈ దినం ప్రభువా, ది లార్డ్స్ చాపెల్, క్రైస్ట్ లూథరన్ చర్చ్, IPC చర్చ్ అంతర్వేదిక, ఈ 3 సంఘాలతో కలిసి జరుగుతున్నటువంటి ఈ శిలువ ధ్యాన కూడిక ప్లస్ బర్త్డే కూడికను దీవెనకరంగా జరిగించినందుకు నీకు వందనాలు. జానకుల ఉన్నతమైన భవిష్యత్తును దయచేయండి తండ్రి. కూడా అత్తగారు దీవించండి, వృద్ధాప్యం ఆరోగ్యం దయచేయండి. కూడా స్తోత్రాలు. మా తండ్రి వారికి ఇచ్చిన 2 కుమారులను, కోడలను, మనవులను, కుమార్తెలను, ప్రభు అల్లుళ్లను, మనవులను మీరు ఆశీర్వదించగలిగినట్లు ఉంటే, ఎవరైనా ఇబ్బందులు శోధనలు ఉంటే ప్రభు ప్రతి ఒక్కరిని నీ గాయపడిన హస్తం వారి పైన ఉంచి స్వస్థపరిచి మీరే మహిమ పొందమని ఈ కొడుకులో నాయన నీ వాక్యంలో నిలిచి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి కలిగి ఉన్న సమస్తంలో మీరు దీవించమని, ఆశీర్వదించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. అందరూ బిగ్గరగా చెప్పండి, ఆమేన్.